ఏర్పాట్లు చేయగా దాదాపు 20 నెలలుగా ఈ ఫ్రీ బస్ స్కీమ్ అద్భుతంగా నడుస్తోంది. ఆర్టీసీ బస్ ఎక్కి ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ పథకానికి అవసరమైన నిధుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆర్టీసీకి విడుదల చేస్తూ పథకం విజయానికి బాటలు వేశారు. మహిళలకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తున్న ఈ ఆర్టీసీ ఫ్రీ బస్ స్కీమ్పై నల్గొండ జిల్లాలో మహిళా ప్రయాణికులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి మొత్తానికి నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా 200 కోట్ల వరకు పైగా ఉచిత ప్రయాణాలు జరిగినట్టు కూడా ఆర్టీసీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా రాను రాను దాన్ని అధిగమిస్తూ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ రేషియోను కూడా పెంచుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం లాభాల బాటలో కూడా ఉన్నట్లు కూడా ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎలా కొనసాగుతుంది ఏందనే దాని మీద మనం ప్రస్తుతం ఇక్కడ నల్గొండలోని ఒక ఆర్టీసీ బస్సులో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లోనే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనే దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎలా ఉంది ఉచిత బస్సు ప్రయాణం? ఇప్పటికీ దాదాపు 20 నెలల పైగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మన గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెట్టింది స్కీము చాలా బాగుంది. సామాన్య మహిళలకు ఉపయోగపడుతుంది. కాలేజీ అమ్మాయిలకు గాని, కూరగాయల చిరు వ్యాపారులకు గాని ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ బాగుందని చెప్తూ ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంది ఇది. ఈ స్కీమ్ కు అందరు కూడా ఆమోదిస్తున్నారు. మనోళ్ళంతా సంతోషంగా ఉన్నారు. మొత్తానికి అంటే ఈ స్కీము పెట్టడం వల్ల మొదట్లో కొంత పురుషులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. మొత్తం మహిళలే ఇందులో ఉచిత ప్రయాణం చేస్తున్నారు, అవసరం ఉన్నా లేకున్నా అని చెప్పేసి. ఎంతవరకు వాస్తవం అంటారు? అదేం లేదండి, జనాలు ఎక్కువైపోయినారు, కాకపోతే బస్సెస్ తక్కువ ఉన్నాయి. అందుకోసమే ఛార్జింగ్ బస్సెస్ తీసుకురావడం జరిగింది. పెద్ద మొత్తంలో బస్సెస్ ఇప్పుడు చాలా సఫిషియెంట్ గా ఉంది అందరికి ప్రయాణం చేయడానికి. స్టార్టింగ్ లో ఎందుకంటే గత ప్రభుత్వము కొత్త బస్సులను తీసుకోలేదు. జనాలు రోజు రోజుకి ఎక్కువైపోతుంటే బస్సెస్ అవసరం కూడా ఎక్కువగా ఉండడం వల్ల స్టార్టింగ్ లో అట్లా కొంచెం ఇబ్బంది అయింది. కానీ తర్వాత ఛార్జింగ్ బస్సెస్ వల్ల అందరికి సఫిషియెంట్ గా యూజ్ అవుతుంది. దాని వల్ల పిల్లలు గాని, కాలేజ్ పిల్లలు గాని, అదే విధంగా పెద్దలు టెంపుల్స్ కి వెళ్ళడము, ఫంక్షన్స్ కి వెళ్ళడము, అట్లా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవడం అందరికి చాలా యూజ్ఫుల్ గా ఉంది ఈ స్కీమ్. దాని వల్ల వాళ్ళకి ఎంత కొంచెం అమౌంట్ మా మహిళలకి మిగలడం జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఇంటి ఖర్చులకు అవి ఇవి సరిపోవడంతో పాటు ఈ ఖర్చులన్నీ మిగిలడం వల్ల వేరే వాటికి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. చదువుకోవద్దు అన్న పిల్లలు కూడా మేము ఫ్రీ బస్సు, ఫ్రీ కాలేజు ఉండడం వల్ల చదువుకుంటాము అని చెప్పి చదువుకోవడం జరుగుతుంది, జాబ్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగులు వాళ్ళకి 10,000, 15,000, 8,000, 5,000 ఉంటాయి. దాంట్లో 2,000 బస్ ఛార్జీలకు పోయేది. అవన్నీ మిగిల్చుకోవడం వల్ల ఇంటి అవసరాలకి ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల చాలా యూస్ఫుల్ గా ఉందండి మా మహిళలకి. అంటే ఈ ఉచిత బస్సు వద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి. దీన్ని మీరేమంటారు? అంటే దీన్ని కొనసాగించాలంటారా? ఏమంటారు? వద్దు అంటే అది వద్దు అనే వాళ్ళు చాలా తక్కువ అసలుకి లేరు. కానీ అదేదో రూమర్స్ తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పథకం అమల్లోకి చేయాలి అన్నప్పుడు ఎంత కష్టమో తెలుసు. ఆర్టీసీకి కట్టాలి, గవర్నమెంట్ ఈ మహిళలకు యూజ్ అవ్వడం వల్లనే వాళ్ళకి అన్ని అవసరాలకి వస్తుంది. ఏదో ఆ రూమర్స్ తీసుకొచ్చారు. అవన్నీ ఏంటంటే టిక్ టాక్ లాగా రీల్స్ చేయడానికి, వాళ్ళకి ఏదో పబ్లిసిటీ కోసం అపోజిషన్ పార్టీ వాళ్ళకి యూజ్ అవుతుందని అట్లా చేశారు. కానీ అధిక మొత్తంలో మహిళలకి ఈ పథకమే యూజ్ అవుతుంది. అందరు చాలా సంతోషంగా ఉన్నారండి. అది ఏదో ఒకరిద్దరు అట్లా కావాలని చేసిన తప్ప ఏం లేదు. చెప్పండి మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా ఉంది అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం? నేను సూర్యాపేట వెళ్తున్నాను. సో ఈ బస్సు వల్ల వృద్ధులకి చాలా సౌకర్యంగా ఉంది. ఎందుకంటే ఎక్కడన్నా దేవుడు దర్శనానికి వెళ్ళాలన్నా, సో ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలంటే ఫ్రీ బస్సు ఫ్రీగా ఉంది. ఒకప్పుడు కూతుర్ల దగ్గరికి వెళ్ళడానికి ఛార్జీలు వాళ్ళకి ఇచ్చేది 2,000 వస్తున్నాయి పెన్షన్. సో ఆ పెన్షన్ 2,000 తోటి ఛార్జీలు పెట్టుకుని వెళ్ళలేదు. అందుకోసమని ఇప్పుడు ఉచిత బస్సు వల్ల తన బిడ్డల దగ్గరికి తల్లులు వెళ్తున్నారు, వృద్ధులు. సో ఈ బస్ ఫ్రీ అయితే బాగుంది. మొత్తానికి ఉచిత బస్సు బాగుందని చెప్తున్నారు. మరికొంతమంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉంది? దాదాపు ఇది 2 సంవత్సరాలకు దగ్గరగా ఈ పథకం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ పథకం ద్వారా మహిళలకు చాలా మంచి ఉపయోగం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇది 2023 డిసెంబర్లో అనుకుంటా ఇది ప్రారంభించి ఉచిత బస్సు
రవాణా సౌకర్యం కల్పించి, ఇది ముఖ్యంగా విద్యను బాగా బ్రేక్ చేయకుండా చదువుకోవడానికి విద్యార్థులకు బాగా పనికొస్తుందండి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం గవర్నమెంట్ చాలా బాగుంది. అదేవిధంగా వైద్యం కోసం గ్రామాల నుంచి పట్టణాలకు కూడా తరలి వస్తున్న సందర్భంలో కూడా వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా ఉచిత బస్సు ప్రయాణంలో రావడం వల్ల వాళ్ళు వైద్యము విరివిగా అవసరం ఉన్నప్పుడు చేయించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, చిన్న చిన్న ఉద్యోగస్తులు, ప్రైవేట్ సంస్థలలో చేసే వాళ్ళు, దుకాణాల్లో పనిచేసే మహిళలకు కూడా ఇది చాలా ఆర్థిక స్వావలంబన అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైతే వాళ్ళ సంపాదనలో వచ్చిన డబ్బు దీనికే ఖర్చు కాకుండా కొంచెం ఆర్థికంగా పరిపుష్టి కావడానికి ఉపయోగపడుతుందండి బస్సు సౌకర్యం. ఈ ప్రతిపక్షాలలో ఉన్న మహిళల చేత కొంతమంది ఆ పార్టీలకు సంబంధించిన మహిళల చేత ఏం చేస్తున్నారంటే వ్యతిరేకంగా కొంత ప్రచారం చేపిస్తున్న మాట వాస్తవం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లిపాయలు తీసుకురని, ఒట్టిగా టైం పాస్కు బస్సు ప్రయాణం చేసురు అనేది ఇవన్నీ కావాలని ఓర్వలేక ప్రజల మద్దతు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిస్తారు తప్ప అది వాస్తవం అందులో జీరో అండి, వాస్తవం జీరో. కాబట్టి ఇది మహిళలకు ఆర్థిక స్వావలంబన అని చెప్పుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా, మహిళలకు ఇది చాలా ఉపయోగపడ్డదండి. చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడికన్నా అవసరం కొద్దీ వాళ్ళు ఎక్కడికి పోవాలనుకున్నా, అమ్మ నాకు బస్సు కిరాయి లేదు కదా, నాకడ డబ్బులు లేకున్నా పర్వాలేదు, నేను పోగలుగుతున్నా, మాకు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సౌకర్యం కల్పించారని మహిళలందరూ చాలా సంతోషపడుతున్నారండి, విద్యార్థులు మహిళలు అందరూ కూడా. చెప్పండి, ఎలా అనిపిస్తుందమ్మా? ఎలా ఉంది మీరు ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు కదా ఉచితంగా, ఎట్లా అనిపిస్తుంది ఈ పథకం? చాలా సంతోషంగా ఉందండి. నా పేరు జ్యోతిరెడ్డి, నేను యోగా ఇన్స్ట్రక్టర్ని. నేను ఆయుష్ డిపార్ట్మెంట్లో చేస్తాను. నాకు డ్యూటీ 4 గంటల వరకు ఉంటుందండి. డ్యూటీ అయిపోయినాక తర్వాత ప్రతిరోజు నేను ఈ ఉచిత బస్సులోనే ప్రయాణం చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు మాకు వచ్చిన జీతంలో కొంత టికెట్ కోసం ఖర్చు పెట్టుకునే వాళ్ళము, ఇప్పుడు అది లేదు, డబ్బులు మిగులుతున్నాయి. చాలా సంతోషం, మాకు పాకెట్ మనీ కన్నా అవుతాయి. ఒకప్పుడు ఢిల్లీకి వెళ్తే మేము అక్కడ ఉచిత బస్సు సౌకర్యం ఉంది, మన దగ్గర కూడా ఉంటే ఎంత బాగుండు అనుకున్నాము ఆ రోజు. కానీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఈ పథకం పెట్టి మహిళలకు చాలా సహాయం చేశారు. ఉద్యోగం చేసే ప్రతి మహిళకు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికి మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలందరూ కూడా స్వావలంబన జరుగుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది కొనసాగించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఆపవద్దు అని చెప్పేసి కూడా మహిళలందరూ కూడా ముక్తకంఠంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ ప్రయాణికులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడ మొదట్లో కొంత కండక్టర్తో పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది, ఆర్టీసీకి సంబంధించినటువంటి కండక్టర్లు. అయితే వారిని అడుగుదాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉంది అలా పరిస్థితి అని చెప్పేసి. సార్ చెప్పండి, మొదట్లో కొంత టికెట్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది అనిపిస్తుంది? మొదట్లో కొంత ఇబ్బంది ఉంది సార్. బస్సులు కొద్దిగా తక్కువ ఉండడం వల్ల, ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా టికెట్లు ఇచ్చేటువంటి విషయం టైంలో కొద్దిగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు చాలా వరకు బస్సులు పెంచారు, ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చాయి. ఇప్పుడు పర్వాలేదు సార్, అంతా జనాలు కూడా మంచిగా ఉంది అన్నారు. బస్సులు ఎక్కువ నడపడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. మహిళలకు 0 టికెట్ల విషయంలో కానీ, తర్వాత మగవాళ్ళకి కానీ మంచిగా ఉంది సార్. బస్సులు పెంచడం వల్ల మంచిగా ఉంది. మొదట్లో కొంత ఇబ్బందులు ఉండేది టికెట్ల విషయంలో, 0 టికెట్ విషయంలో. ప్రస్తుతం బస్సులు పెంచడం వల్ల ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. ప్రయాణికులు కూడా ఇప్పుడు ఆనందంగా బస్సులు ఎక్కుతున్నారు. కొంత ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగింది. ఆర్టీసీ కూడా లాభాలలోకి వెళ్ళినందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎవరైతే ఇప్పుడు ఉచిత ఆర్టీసీ బస్సు వల్ల అందరికీ లాభం చేకూరుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి కూడా ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహాన్యూస్, నల్గొండ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి నిజామాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుని సంతోషంగా గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. ప్రస్తుతం దసరా, బతుకమ్మ పండుగ నేపథ్యంలో మహిళలు గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి వచ్చి పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు. కొందరు మహిళలు ఏకంగా నిజామాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్కు కూడా ఈ ఉచిత బస్సులను వినియోగించుకొని షాపింగ్ చేస్తున్నారు. దీంతో బస్టాండ్లో వెళ్ళి మహిళలతో కిక్కిరిసిపోయి ఉదయం నుంచే సందడి నెలకొంది. ఈ ఫ్రీ బస్సు తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఫ్రీ బస్సు సందడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఫ్రీ బస్సును మహిళలు అయితే వినియోగించుకుంటున్నారు. మహిళలంతా కూడా షాపింగ్, ఇప్పుడు ప్రస్తుతం దసరా సీజన్ నడవడంతో
మహిళలంతా కూడా గ్రామాల్లో నుంచి నిజామాబాద్ కు చేరుకుంటున్నారు. ఇక్కడ సంబంధించిన మహిళలంతా కూడా హైదరాబాద్ కోసం ఈ ఫ్రీ బస్ అయితే ఉపయోగించుకుంటున్నారు. దీంతో నిజామాబాద్ నగరంలోని బస్ స్టాండ్ అంతా కిక్కిరిసిపోయింది. మహిళలతో చూడొచ్చు, ఇటు షాపింగ్ కావచ్చు, హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా జనాలంతా కూడా బస్ స్టాండ్ నుంచి ఇక్కడకు దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. వీళ్ళంతా ప్రధానంగా ఎక్కువ అయితే షాపింగ్ కోసమే నిజామాబాద్ కు పట్టణాలకు వస్తున్న పరిస్థితి అయితే నిజామాబాద్ నుంచి చాలా మంది మహిళలు అయితే హైదరాబాద్ వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకొని మళ్ళీ అక్కడ నిజామాబాద్ కు తిరిగి వస్తున్న పరిస్థితి అవుతుంది. నిజామాబాద్ బస్ స్టాండ్ మొత్తం పూర్తిగా ప్యాసింజర్లతో నిండిపోయిన పరిస్థితి. ఇందులో ఎక్కువగా ముందర కూడా మహిళలే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. బస్సుల్లో మాత్రం అసలు ఏ బస్సు చూసినా జనాలతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కువగా ఈ సీజన్ దసరా సీజన్ కావడంతో అందరూ కూడా షాపింగ్ కోసమే ఇక్కడ ఎక్కువ సిటీకి వస్తున్నట్టుగా పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఫ్రీ బస్ ని మాత్రం మహిళలు వాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ కారణంగా కూడా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో నుంచి సిటీకి రావాలంటే చాలా బస్సుకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే సుమారుగా ఒక్కరికి 1000 రూపాయల వరకు వెళ్ళి అక్కడ నుంచి రావాలంటే 1000 వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మహిళలు ఉచితంగా సిటీకి వెళ్ళి అక్కడ బట్టలు కొనుగోలు చేసి అక్కడ నుంచి తిరిగి తమ సొంత గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ ఉచిత ప్రయాణం వల్ల మహిళలకైతే చాలా సౌలభ్యంగా ఉన్నట్టుగా వారైతే తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఉచిత బస్ అనేది మహిళలకు వరంగా మారిందని చెప్పొచ్చు. మహిళలు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఉచిత బస్ కారణంగా ఎక్కడికైనా ఫ్రీగా జర్నీ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఉద్యోగం కోసం కూడా గ్రామాల్లో నుంచి సిటీకి వస్తున్నారు. ఇక్కడ ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు సుమారుగా బస్సు కోసమే 5-6 వేల రూపాయలు ప్రతి నెల కూడా ఉద్యోగం చేయడానికి వాళ్ళు వెచ్చించేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉచిత బస్సు పెట్టడం వల్ల